టుడే జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ హాఫ్లాంగ్ టు నాగాలాండ్ మాన్ విలేజ్. హెడ్ హంటర్స్ ఉండేవాళ్ళు కదా అక్కడ, అంటే ఇండో మయన్మార్ బోర్డర్. వెళ్ళేది ఇప్పుడు ఇండో మయన్మార్ బోర్డర్లో కూడా ఒక అద్భుతమైన ప్రాసెస్ ఉంది దానికి వెళ్ళే ప్లేస్కి. లోంగ్జా అంటాం అనమాట దాన్ని. లోంగ్జాను అంటారు వీళ్ళ దాంట్లో. బట్ ఆ అద్భుతం ఏంటంటే సగం గ్రామం ఏమో మయన్మార్లో ఉంటుంది, హాఫ్ విలేజ్ ఏమో మన ఇండియాలో ఉంటుంది. అసలు ఇప్పటికీ కూడా ఇండియాలో అక్కడ మహారాజు ఉన్నాడు అన్నమాట. అక్కడ ఆ రాజు కింద ఇండియన్ తరఫున 5 విలేజెస్ ఉంటాయి, బర్మా తరఫు నుంచి 35 విలేజెస్ ఉన్నాయి. 40 విలేజ్లకి ఆయన రాజు అక్కడ. స్టిల్ అలైవ్ ఆయన ఉన్నాడు. ఆయనతో కల్పిస్తాను నీకు, మాట్లాడదు కానీ వాళ్ళ వెనక నుంచి ఏం చేసేవాళ్ళు కల్పిస్తావు. కరెక్ట్ లాంగ్వేజ్ రాదు కదా, లాంగ్వేజ్ హిందీ పక్క ఉంటే ఎవడో ఒకటి దొరకడు. ఇప్పుడు మనం లోంగ్వాలో ఏదైతే కనుక ఇప్పుడు లోంగో కిషన్ అని చెప్పి ఒకటి మాట్లాడాం కదా, అక్కడ ఆ విలేజ్ లో ఒక్కటే హోమ్ స్టే అనమాట. అతను అడిగాను కదా రాత్రి, కొద్దిగా ఆ హెడ్ హంటర్స్ మాతో పాటు లంచ్ కానీ డిన్నర్ కానీ ఇన్వైట్ చేయాలి. మోరోవర్ వెళ్ళి ఆ గ్రామాల్లో ఎవరైతే రాజు ఉన్నాడో అతన్ని మా మేడకు పరిచయం చేయాలని చెప్పాను కదా. షూర్ అన్నాడు కదా. ఇప్పుడు మన తీసుకునే గెస్ట్ హౌస్ ఓనర్ లోంగ్ షా అతని పేరు. ఇప్పుడు అతన్ని వెళ్ళి కలుస్తాం అనమాట. అంటే ఇవాళ వెళ్తామో వెళ్ళలేమో అంత దూరం, ఎందుకంటే అది దాదాపు 500 కిలోమీటర్లు చూపిస్తుంది. ఈ రోడ్డు మీద 500 కిలోమీటర్లు నడుపుకుంటే అదే నాట్ ఎట్ ఆల్ జోక్. కాబట్టి బహుశా మోర్ ఓవర్ అస్సాంలో సోనారి వరకు వెళ్ళగలిగితే అక్కడి నుంచి ఎంత 2.5 hours 3 hours ఉంటుంది అనమాట. రేపు కొట్టవచ్చు.